ఇది చాలా సర్వసాధారణమైన క్వశ్చన్, అందరు పేషెంట్స్కి కానీ జనరల్ పబ్లిక్ కానీ ఉండేది. అసలు నాకు డయాబెటీస్ ఉందని ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి, ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి అని. సో ఈ వీడియోలో నేను ఒక 8 సినారియోస్ ఆర్ 8 ప్రెజెంటేషన్స్ చెప్తాను ఎప్పుడు డయాబెటీస్ ఉందని సస్పెక్ట్ చేసుకోవాలి అని. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా నీరసంగా బాడీ పెయిన్స్తో అలసిపోతూ ఇదివరకు చేసుకునే అంత పని కూడా ఇప్పుడు చేసుకోలేకపోతుంటే డెఫినెట్గా డయాబెటీస్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. టెస్ట్ చేసుకొని రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, అరికాళ్ళు మంటలు, తిమ్మిర్లు, మొద్దుబారిపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటే కూడా డయాబెటీస్ ఉందేమో అని మనం సస్పెక్ట్ చేసుకొని టెస్ట్ చేసుకొని రూల్ అవుట్ చేసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద కామన్ ప్రెజెంటేషన్. చాలామందికి అసలు షుగర్ ఉందని తెలియదు, కానీ ఇలా వచ్చినప్పుడు మేము టెస్ట్ చేసినప్పుడు బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నెంబర్ 3, ఎక్కువగా ఆకలి వేయడం, ఎక్కువగా వాటర్ తాగడం, యూరిన్కి వెళ్ళడం, వెయిట్ లాస్ అవ్వడం ఇలా ఉన్నా సరే డయాబెటీస్ ఉందేమో టెస్ట్ చేసుకోవాలి. నెంబర్ 4, స్కిన్ పైన ఏమైనా గాయాలు మానకుండా ఉన్నట్లయితే, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తున్నట్టు లేదా నయం కాకపోతున్నట్లయితే, అండ్ సెగ్గడ్డలు అంటాం, వీటిల్నే బాయిల్స్ ఆర్ ఫరంకుల్స్ అంటాం, ఇవి రిపీటెడ్గా వస్తున్నట్లయినా సరే మనం డయాబెటీస్ ఉందేమో అని సస్పెక్ట్ చేసి టెస్ట్ చేసుకోవాలి, రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 5, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అవి నయం కాకపోతున్నా డెఫినెట్గా సస్పెక్ట్ చేయాలి. అలానే వెజనల్ ఇన్ఫెక్షన్స్, యోని యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైట్ డిశ్చార్జ్ అవ్వడం, ఎర్రగా అవ్వడం, ఇచ్చింగ్ ఉండడం. మగవారిలో అయితే బెల్నోపోస్థైటిస్ అంటాం, అంటే పురుషాంగం యొక్క చివరన ఇన్ఫెక్షన్స్ రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఎర్రగా ఉండడం, దురద పెట్టడం, ర్యాషెస్ రావడం, డిశ్చార్జ్ రావడం, ఇవి తగ్గకపోవడం, దీర్ఘకాలికంగా రిపీటెడ్గా రావడం, మధ్యలో తగ్గి మళ్ళీ రావడం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే డయాబెటీస్ ఉందేమో ఖచ్చితంగా టెస్ట్ చేసుకొని రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ అన్ని కండిషన్స్లో ఆ కండిషన్స్కి ట్రీట్మెంట్తో పాటు అండర్లయింగ్ డయాబెటీస్ మేనేజ్మెంట్ కూడా అవి నయం అవడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్.